ప్యానల్ సభ్యులకు, బీఆర్కే న్యూస్ ఛానల్ వారికి అందరికీ నమస్కారం. బేసిక్ గా ఈ రోజు 2009లో భారతదేశంలో చట్టం కాబట్టి అప్పటి నుంచి అమలుకు నోచుకోకుండా, అంటే ప్రభుత్వాలు 3-4 ప్రభుత్వాలు మారినా కూడా, అంటే నా ఉద్దేశంలో ఈ ఈ డిబేటు రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకుల మధ్య కాకుండా సరైన విద్యావేత్తలు, అవగాహన ఉన్నటువంటి వాళ్ళ మధ్య పెట్టింటే ఇంకా బాగుండేదేమో. ఎందుకంటే ఒక రాజకీయ నాయకుడు, ఒక ప్రభుత్వం ఏదైనా ఒక మంచి పని చేసినా, చెడు పని చేసినా మనం ఏదైనా విమర్శించాలి అనేటువంటి ఒక దృక్కోణంతో మాట్లాడే వాళ్ళకి ఏ పని కూడా మంచి పనిగా అనిపించే అవకాశమే లేదు. ముఖ్యంగా ఈ రోజు మీరు కూడా అట్లే మాట్లాడతారండి అన్నపరెడ్డి గారు. మీరు ఒక వైసీపీ ప్రతినిధిగా మీరు కూడా వాస్తవాలను దాచిపెట్టి ఒక రాజకీయ నాయకుల్లాగా మీరు కూడా మాట్లాడతారా? అంటే మేమంతా పిచ్చోళ్ళం, తిక్కలోళ్ళం, మీరే తెలియగలోళ్ళ? మీరు మాట్లాడినంతసేపు నేను మాట్లాడలేదు. అంటే ఒకటి అన్నపరెడ్డి గారు, మీరు రాజకీయ పార్టీ ప్రతినిధులను దోషులు చేసి మాట్లాడుతున్నారు. ఇట్ ఇస్ నాట్ ఏ కరెక్ట్. ఇట్ ఇస్ నాట్ ఏ కరెక్ట్ సార్. అన్నపరెడ్డి గారు, రాజకీయ పార్టీలకి అవగాహన లేని వ్యక్తుల మధ్య పెట్టకూడదు అంటున్నాను. అవగాహన ఉన్న వాళ్ళకి అవగాహన లేదు. మీకంటే మాకు అవగాహన ఉంది. మాట్లాడండి. మీరు దీని గురించి మీరు మాట్లాడండి. విద్యా వ్యవస్థ పైన వైఎస్ఆర్ పార్టీకి ఉన్నటువంటి అవగాహన ఏంటి? బొత్స సత్యనారాయణ గారికి ఉన్న అవగాహన ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న అవగాహన ఏంటి చెప్పండి. వైద్య వ్యవస్థని, ముఖ్యంగా విద్యా సారా కాసుకున్నాడికి విద్యాశాఖ మంత్రికి ఇచ్చినప్పుడే ఈ విద్యా వ్యవస్థ మీద మీకు ఎంత అవగాహన ఉందో ఈ రాష్ట్ర ప్రజలందరూ గమనించారండి. అన్నపరెడ్డి గారు, ఒక సారా అమ్ముకున్నానికి, ఒక దొంగసారా కాల్చడానికి విద్యాశాఖ మంత్రిగా చేసినప్పుడే జగన్మోహన్ రెడ్డి గారికి అర్థమైంది, ఈ రాష్ట్ర ప్రజలకు అందరికి అర్థమైంది విద్యా వ్యవస్థ మీద మీకెంత అవగాహన ఉందో. ఏమాత్రం విద్యా వ్యవస్థ గురించి విద్యా వ్యవస్థ గురించి మాట్లాడడానికి మీ దగ్గర సబ్జెక్ట్ లాగానే ఈ రోజు 2009లో పెట్టినటువంటి ఒక్క నిమిషం అందరూ ఒకేసారి మాట్లాడితే క్లారిటీ ఉండదండి. ఒక్కసారి ఎవరైనా ఒక్కరు మాట్లాడండి. ఒక్కసారి మనకి విజయ్ గారితో కూడా ఒక్కసారి ఆయన కూడా అవకాశం ఇవ్వాలి. ఎవరైనా ఒక్కరు మాట్లాడండి. ఓకేనండి. ఒక షార్ట్ బ్రేక్ తర్వాత డిస్కషన్ కంటిన్యూ చేద్దాం. షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టేట్